ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వజ్రపాటి ఇంటి వారసుడైన యువరాజ్ వజ్రపాటి ఇంటి ముందే ఇలా ఒక చిన్న టిఫిన్ షాప్ పెట్టుకున్నాడు. దీని వెనకున్న కారణం ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెప్పండి నిష్కా గారు, ఇంత డబ్బు హోదా పెట్టుకుని మీరెందుకు ఇలా టిఫిన్ షాప్ పెట్టుకున్నారు? మీ కుటుంబంలో ఆస్తి గొడవలు ఏమైనా ఉన్నాయా? అసలు మీ కుటుంబంలో ఏం జరుగుతుంది? చెప్పండి నిష్కా గారు, చెప్పండి నిష్కా గారు, చెప్పండి. దివ్యాంక, ఏం చేస్తున్నావే? పోపక్కకి. చూసారా, వజ్రపాటి ఇంటితో ఏ సంబంధం లేని జగదాత్రి చేస్తున్న దౌర్జన్యం. దివ్యాంక, నేనింకా దౌర్జన్యం చేయడం మొదలు పెట్టనే లేదు. షూట్ చేసింది డిలీట్ చేసి కెమెరా ఆఫ్ చేసుకుని వచ్చిన దారినే వెళ్ళు. మీడియా పబ్లిక్ సర్వీస్, వెళ్ళమనే రైట్స్ మీకు లేదు. కానీ ఇది ప్రైవేట్ ప్రాపర్టీ. పర్మిషన్ లేకుండా లోపలికొచ్చినందుకు, ఇక్కడికొచ్చి షూట్ చేసినందుకు ఇప్పుడే మేం వెళ్లి కేసు ఫైల్ చేస్తే పెట్టే సెక్షన్ల గురించి, పడే శిక్షల గురించి క్లియర్ గా చెప్పమంటావా? తప్పు జరిగినప్పుడు ప్రశ్నించు, అది నీ అధికారం. కానీ ఇలా తప్పుడు ఉద్దేశంతో తప్పుడు పనుల కోసం నీకున్న అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. వెళ్ళింకా. దివ్యాంక, ఇది మా కుటుంబ సమస్య. దీన్ని ఎలా పరిష్కరించుకోవాలో మాకు తెలుసు. మేము మాట్లాడుకుంటాం. నువ్వు బయలుదేరు. మేము అంటే ఎవరెవరు? మాలో నువ్వు ఒకడివి ఎప్పుడయ్యావరా? మాట్లాడుకున్నా పోట్లాడుకున్నా నేను నా అక్క చూసుకుంటాం. అసలు నీకు నీ పెళ్ళానికి ఏ సంబంధం ఉందని మధ్యలోకి వస్తున్నారు. యువరాజ్, షర్ట్ వదులు. వదలమన్నానా? ఎక్స్క్యూజ్ మీ, దయచేసి మీరు అందరూ వెళ్ళండి. ఇక్కడ ఎలాంటి టిఫిన్స్ అమ్మరు, ప్లీజ్. ఏంట్రా, మీ అక్క నువ్వు తేల్చుకుంటావా? ఇంకా మీ అక్క ఎక్కడ బ్రతుకుంది? ఆస్తి కోసం నువ్వు తనని పిచ్చిదాన్ని చేయాలని చూసావు. ఆ నిజం తెలిసినప్పుడే మీ అక్క చచ్చిపోయింది. రేయ్, అసలు మేము ఏం పాపం చేశామని మమ్మల్ని ఇలా ఏడిపించుకు తింటున్నావు? ఎందుకు నలుగురిలో ఇంటి పరువు తీస్తున్నావు? ఏంది బా, తప్పంతా వీళ్ళిద్దరే చేసినట్టు మాట్లాడుతా ఉండవు. ఈ పొద్దు ఇట్లాంటి పరిస్థితి వచ్చిన దానికి కారణం మీరందరూ. అది జ్ఞాపకం పెట్టుకొని మాట్లాడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.